పొటాషియం గురించి తెలుసుకుందాం. ఎందుకు పొటాషియం గురించి తెలుసుకోవాలి అని అంటున్నానంటే, హార్ట్కి కానివ్వండి, కిడ్నీస్కి కానివ్వండి, ద బెస్ట్ మినరల్ అంటే పొటాషియం. సో డైలీ రిక్వైర్మెంట్ అంటే ప్రతిరోజు కూడా పొటాషియంని అంటే పొటాషియం కంటెంట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ని 3500 to 4200 వరకు మిల్లీగ్రామ్స్ ఆఫ్ పొటాషియం డైలీ మనం తీసుకోవాలి. సో ఇది ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది మీకు పొటాషియం గురించి అని అంటే, న్యాచురోపతిలో సాల్ట్ని తగ్గించేయమంటారు జనరల్గా కూడా. ఈ కాన్సెప్ట్ ఏంటి మనం చూసినట్టయితే, ఇన్ ఎవ్రీ సెల్ సోడియం పొటాషియం పంప్ యాక్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి కణములోనూ కూడా సోడియం పొటాషియం పంప్ యాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ జరిగే క్రమంలో సోడియం అనేది ఎప్పుడు 1 రేషియోలో ఉంటుంది, పొటాషియం అనేది 8 రేషియోలో ఉంటుంది. సో బట్ మనం ఏం చేస్తూ ఉంటామంటే, రోజువారీ తీసుకునే ఆహార పదార్థాలన్నిట్లోనూ కూడా సాల్టీ కంటెంట్ ఉన్న ఫుడ్ని యూఆర్ టేకింగ్. అంటే మనం వెరీ అట్రాక్టివ్ అంటే బాగా మనం నచ్చి తినడానికి ఇష్టపడతాం, రుచి కోసం. సో ఇక్కడ ఏమవుతుందంటే సోడియం లెవెల్స్ పెరిగిపోతాయి. సో ఎప్పుడైతే సోడియం లెవెల్స్ పెరిగిపోతాయో, పొటాషియం కంటెంట్ ఉన్న ఫుడ్ మీద ఫోకసింగ్ ఉండదో, ఆటోమేటికలీ ద బ్యాలెన్స్ విల్ రివర్స్. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, సో మనకి సెల్ లోపలకి బయటకి సోడియం పొటాషియం పంప్ యాక్షన్ జరుగుతూ ఉండాలి కదా. యాక్షన్ 1:8 అనేది 8:1 కింద ఎప్పుడైతే మనకి రివర్స్ అయిపోతూ ఉంటుందో, ఈ రివర్స్ అయ్యే క్రమంలో సో బాడీ ఎవ్రీథింగ్, మనం వాటర్ తాగిన ఎవ్రీ సెల్, బాడీలో ఉన్న ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అన్నీ కూడా మనం ఏం తీసుకున్నా అది అబ్జార్ప్షన్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే బాడీ అబ్జార్ప్షన్ స్టేట్లోకి వెళ్ళిపోతుందో, బాడీ బికమ్ వెరీ పఫీ డ్యూ టు అంటే పఫీగా తయారైపోతూ ఉంటుంది, బాగా ఉబ్బుగా అనేస్తూ ఉంటుంది. ఎందుకు అలా ఉబ్బుగా అనేస్తుందంటే, సోడియం లెవెల్స్ ఎక్కువ అయిపోవడం వలన జనరలీ సో డిపోజిషన్స్ ఎక్కువైపోయి పొటాషియం కంటెంట్ తక్కువైపోయి అవుట్పుట్ అనేది తక్కువ ఉండడం వలన ఈ పఫీగా అనడం వల్ల వెయిట్ కూడా బాగా పెరిగిపోతూ ఉంటాం, నీరు ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకే మనం సాల్ట్ ఎప్పుడు తగ్గించినా ద రీప్లేస్ పొటాషియం మనం తీసుకుంటేనే ఆ హెల్దీ ప్రమోషన్ అంటే హార్ట్ ఫంక్షనింగ్స్ కానివ్వండి, కిడ్నీ ఫంక్షనింగ్ కానివ్వండి, హెల్దీగా బాగుండడానికి పొటాషియం ఫుడ్స్ అవసరం. సో పొటాషియం ఫుడ్స్ ఎవ్రీడే హ్యావ్ టు టేక్, కంపల్సరీ మనం తీసుకోవాలి. అసలు పొటాషియం ఎలా శరీరానికి ఉపయోగపడుతుంది తెలుసుకుందాం. సో పొటాషియం ఎలా ఉపయోగపడుతుంది శరీరానికి అని అంటే, మన యొక్క హార్ట్ రేట్ బ్యాలెన్స్ చేయడానికి, ఎలాంటి ఇంబ్యాలెన్సెస్ కనిపించుకోకుండా హార్ట్ రేట్ స్టేబుల్గా మెయింటైన్ అవ్వడానికి, బాడీ యొక్క మజిల్ కాంట్రాక్షన్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. నీరు తత్వం ఉంది, నాకు వెయిట్ పెరిగిపోతున్నాను, ఓకే కాదనట్లేదు, మీరు డైయూరిటిక్స్ వాడడం కన్నా కూడా మీరు తీసుకునే ఆహారంలో సాల్ట్ మినిమైజ్ చేసేయండి లేదా మానేయండి. ఎప్పుడైతే సాల్ట్ తగ్గించేస్తారో ఆటోమేటిక్గా యూరిన్ ఫ్లో బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మనం పొటాషియం కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నట్టయితే బాడీ చాలా హెల్దీగా ఉంటుంది. సో ఈవెన్ దో మనకి హార్ట్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్ ప్రమోట్ చేయడానికి ఈ పొటాషియం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది.